హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనకు ఒక సబ్స్క్రైబరు ఒక మెసేజ్ పెట్టారండి. హాయ్ అన్న, నా పిఎఫ్లో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్, సో డిడెంట్ టేక్ క్లెయిమ్. హౌ టు టేక్ మై క్లెయిమ్, ప్లీజ్ రిప్లై. అండ్ ఈజ్ జాయినింగ్ డేట్ వాజ్ 2017 August 1st. సో ఇది డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది, సో దాని గురించి క్లెయిమ్కి అప్లై చేయలేకపోతుందని సజెషన్ చేయండి అన్నారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇదేనండి, జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెక్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు A to Z Talks. ముందుగా డివైస్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో UAN స్పేస్ LOGIN UAN లాగిన్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ వస్తున్న లింక్స్లో ఈ ఫస్ట్ కనిపిస్తున్న UAN-EPFO లింక్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మెంబర్ పేజ్ హోమ్ పోర్టల్కి వెళ్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి UAN ప్లేస్లో UAN నెంబర్ ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రిజిస్టర్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ వస్తుందండి. పాస్వర్డ్ చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి OTP. ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇలాగా వెరిఫై చేసుకున్న తర్వాత OTP ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో హోమ్, వ్యూ, మేనేజ్, అకౌంట్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్. సో మనం జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మేనేజ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ జాయింట్ డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా వస్తుందండి ఇంటర్ఫేస్. మనం ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి దగ్గర ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన కనిపిస్తున్న ఆప్షన్ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో ఆ మెంబర్ ఐడికి సంబంధించిన మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ సర్వీస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుందండి. సో మనం ఏది చెక్ చేసుకున్నా చేంజ్ చేయాలనుకున్నా ఫస్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. సెకండ్ ఆప్షన్లో అప్లోడ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. థర్డ్ ప్రీవ్యూ చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయండి. సో మన నేమ్ చెక్ చేసుకోవాలి, లేదా డేట్ ఆఫ్ బర్త్, మెయిల్. డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేస్తే ఎడిటబుల్ ఆప్షన్ ఇస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేయొచ్చు. తర్వాత నేమ్ అనుకుంటే నేమ్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఫాదర్ నేమ్, రిలేషన్, మనకి ఏది చేంజ్ చేయాలనుకున్నా ఒక పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది, క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మ్యారీడ్, అన్మ్యారీడ్, నేషనాలిటీ. సో మన అప్డేట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుందండి. మనకి రాంగ్ ఎంట్రీ డేటా ఏది ఉందో సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేయాలి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అప్డేట్ సర్వీస్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇది ఆర్గనైజేషన్కి సంబంధించింది. సో డేట్ ఆఫ్ జాయినింగ్, EPS, లేదంటే డేట్ ఆఫ్ లీవింగ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ సర్వీస్. సో అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేయాలండి. సో మనకు రాంగ్ ఏది ఉందో దాన్ని చెక్ చేసుకొని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నేను ప్రజెంట్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయలేదండి. సో మీకు ఓన్లీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేంజెస్ రిక్వెస్ట్ కెనాట్ బి ప్రాసెస్డ్ డ్యూ టు నో చేంజ్ అబ్జర్వ్. నేను ఏ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుందండి. నేను ప్రీవియస్గా ఒక రిక్వెస్ట్ పెట్టున్నాను, అన్మ్యారీడ్ టు మ్యారీడ్. ఇక్కడ ప్రజెంట్ స్టేటస్లో అప్రూవ్డ్ బై మెంబర్. సో నేను ఓన్గా అప్డేట్ చేసుకున్నాను, అందుకని ఇక్కడ ప్రజెంట్ స్టేటస్లో అది చూపిస్తుందండి. సో 2017 అక్టోబర్ తర్వాత నుంచి క్రియేట్ అయిన ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్కి ఈ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ అనేది చూపిస్తుంది.
సో బిఫోర్ ఎవరైనా 2017 బిఫోర్ అకౌంట్ క్రియేట్ అయిన వాళ్ళకి కొంతమంది చూపించట్లేదండి. సో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంట్రీ ఉన్న యాజ్ పర్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకుంటుంది పోర్టల్లో. ఒకవేళ మీరు ప్రావిడెంట్ ఫండ్ క్రియేట్ చేసేటప్పుడు ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి మీ ప్రజెంట్ ఉన్న ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి ఉంటే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ రోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇదేనండి. సో మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వ్యూవర్స్. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ and subscribe to the channel. So thank you for watching. Thank you.